గౌతమ్ సార్ గారికి, కరుణబీర్ సాగర్ గారికి అండ్ దీపక్ సూద్ సార్ గారికి కూడా పదాభివందనలు. ఎందుకంటే వారు మనకు మరో జన్మని ఇవ్వడం జరిగింది. అలాగే మా మెంటర్ మంజునాథ్ సార్ గారికి నేను ఆ, పాదవందనం చేసుకుంటున్నాను. అలాగే మనకు ఆర్నిశలు ఒక పార్వతి పరమేశ్వర్ లాగా మనకు బ్రహ్మదేవుడు సరస్వతి లాగా అలాగే విష్ణుమూర్తి ఆయన లక్ష్మీదేవి లాగా మనకు అహర్నిశలు కష్టపడుతూ మనకు విద్యా బుద్ధులు నేర్పిస్తూ మనని ఒక మంచి బాటలో నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేరం గారులకు శిరస్సు వంచి పాదావందనం చేసుకుంటున్నాను. అలాగే మా గురుగారు హరికృష్ణ సార్ గారికి, అలాగే ఆ మూర్తి సార్ గారికి, మరియు అబ్రహం సార్ గారికి, అలాగే ఆ దేవేందర్ సార్ గారికి, అలాగే రజనీకర్ రెడ్డి సార్ గారికి, మాకు గురువైనటువంటి మధుసూదన్ రెడ్డి సార్ గారికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గురువులకు నేను శిరస్సు వంచి పాదావందనం చేసుకుంటున్నాను. అలాగే సార్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మన ఆ టిహెచ్ఎస్ ఫౌండర్ మరియు కొన్ని లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహనీయుడు మరియు పూజ్యులు గౌరవనీయులు ఆ, శ్రీ 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 ఎస్ రంజిత్ కుమార్ సార్ గారికి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంతమంది ఆ గుండెల్లో ధైర్యాన్ని నింపినటువంటి మహనీయుడు. ఆ, ఇలా చూసుకుంటే నా టెస్టిమోని వచ్చేసి ఇక్కడ మా తల్లిదండ్రులు ఉన్నారు. నాకు ఇద్దరు పాపలు, మా మిస్సెస్, నేను నేను వెస్టేజ్ బిఫోర్ నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేసేవాడిని. ఇక్కడ చూసుకుంటే ఆ ఆపరేషన్ థియేటర్లో ఉన్నది ఫోటో. గత 15 సంవత్సరాలుగా చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ 10,000. లాస్ట్ కరోనా బిఫోర్ నేను బయటకు వచ్చి క్లినిక్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ నా ఫస్ట్ పేషెంట్ మా అమ్మగారు, సెకండ్ పేషెంట్ మా నాన్నగారు. సో నేను ఇలా చేస్తున్న క్లినిక్ లో వర్క్ చేస్తున్న కార్యక్రమంలో మన గ్రేట్ లీడర్ మధుసూదన్ రెడ్డి గారి ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో నేను ఫస్ట్ స్లైడ్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఇది నాకు ప్లాన్ చెప్పిన రోజు. సో ఇలా చేసిన క్రమంలో నాకు వాటర్ ప్రాబ్లం రావడం వల్ల మా ఇంట్లో వాటర్ ప్యూరిఫై తోని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సార్ నెక్స్ట్ స్లైడ్. ఇది నా చిన్న టెస్ట్ మనీ. మరి ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న ఫ్యామిలీకి కావాల్సిన ఆ, అవసరాలు ఏంటి అంటే రేషన్, చిల్డ్రన్స్ స్టడీ, మెడికేషన్, పెట్రోలు, మరియు ఎలక్ట్రిసిటీ బిల్లు, హౌస్ రెంట్, మరియు మిల్క్ బిల్లు, వెజిటేబుల్ బిల్లు, వాటర్ బిల్లు, ఇలా గ్యాస్ బిల్లు, ఇలా చూసుకుంటే ఇవన్నీ ఖర్చులకు దాదాపు 25,000 నుంచి 35,000 వరకు మనకి ఖర్చు వస్తుంది. మనం ఇలా ఎట్లా బతుకుతున్నాం? ఒక బానిస లెక్క 15-20 వేల లోపే మన ఖర్చులు ఉంటున్నాయి. ఇన్కమ్ కూడా తక్కువ ఇన్కమ్ వస్తుంది. మరి నేను ఇప్పుడు పరిచయం చేసేది ఏంటంటే వెల్కమ్ టు సిఇఓ, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో నా ఆపర్చునిటీలో ఏంటంటే నో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నో బాస్ ఉంటారు, ఇక్కడ నో టార్గెట్, నో ఇది జాబ్ కాదండి, నో స్ట్రెస్. మరి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బిగ్ డ్రీమ్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, టైం అండ్ నాలెడ్జ్ అనేది మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలంటే ఫ్రీ ఉన్న టైంలో 2 నుంచి 3 గంటలు కనుక మన సంస్థలో కనుక పెట్టగలిగితే, అది కూడా 2 నుంచి 5 సంవత్సరాలు కనుక మన ఈ సంస్థలో కనుక మనము ఈ కంపెనీలో కనుక మనం గట్టిగా పట్టుకొని ఉంటే మన జీవితం కూడా అంతా కూడా అందమైన పూల బాటలాగా మారుతుంది. నెక్స్ట్. సో ఇక్కడ మనము యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, పాసివ్ ఇన్కమ్ ఉంటుంది. మనం ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ ఇన్కమ్ కే మనము డిపెండ్ అయి ఉన్నాం. మరి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో ఒకసారి చూసుకుంటే ఎంప్లాయ్. ఎంప్లాయ్ అంటే పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఆఫీస్ లోనే వర్క్ చేయాలి. మరి చూడండి మిత్రులారా, ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే మనం ఇక్కడ నేను ఈ ఎద్దుని ఎందుకు పెట్టానంటే మనం ఎద్దు కూడా పొద్దున లేవగానే నాగలు దున్నడం లేదంటే బండి కట్టుకొని పోవడం. సో దానికి అదే తప్ప ఇంకా వేరే లోకం ఉండదు. సో ఎంప్లాయ్ కూడా పొద్దున లేస్తే సాయంత్రం వరకు అదే బాధ్యత, ఇంకో వేరే బాధ్యత అతనికి ఉండదు. సో అందుకనే అంటారు పెద్దలు గొడ్డు చాకరీ చేస్తాడు అని చెప్పేసి. మరి ఇక్కడ ఎంప్లాయ్ కూడా తనది తాను చేసుకోవడానికి ఎప్పటికి కూడా గొడ్డు చాకరీ లెక్కనే అక్కడ ఆఫీస్ లోని బతికించడం తప్ప తన కుటుంబాని కోసము ఇక్కడ కూడా ఆయన వర్క్ అనేది ఉండదు. మరి ఇక్కడ యువర్ ఓన్ బిజినెస్, ఓన్ ఓన్ జాబ్. మరి ఓన్ జాబ్ అంటే ఎలా ఉంటుంది? ఉరుకుడు పడుకులు.
మరి నీకు ఎప్పుడు 24 అవర్స్ నువ్వు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి. మరి వర్క్ చేస్తుంటేనే నీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వర్క్ బంద్ చేస్తావో ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. మరి ఇక్కడ నేను హార్స్ ఎందుకు పెట్టానంటే, హార్స్ అనేది తనకు ఎప్పటికీ ఉరుకుడే ఉంటుంది. తనకు ఎప్పుడు కూడా ఉరుకుడే ఉరికి 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 అది ఉరికి ఉరికే చనిపోవాలి. మరి ఇక్కడ కూడా జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్ చేస్తూనే తను ఆ జీవితం అక్కడనే కొలాప్స్ అయిపోతుంది. మరి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ చూసుకుంటే బిజినెస్ బిజినెస్ అనేది ఒక సింహం లాంటిది, అంటే రాజు లెక్క అన్నట్టు. రాజు కింద ఉండే వాళ్ళకు వర్క్ చేయిస్తుంటాడు బిజినెస్ అంటే. బిజినెస్ లో మరి మనము ప్రతిదీ కూడా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. మరి మనము సింహంలా బతుకుదామా, ఇక్కడ మరి ఒక ఎద్దులాగా బతుకుదామా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చాలా, మరి మన దగ్గర డబ్బులు లేవు, మరి మనం ఎట్లా ఇన్వెస్ట్ చేసుకుంటాం ఈ బిజినెస్ లో? మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే లక్షలలో కావాలి, మరి కోట్లల్లో కావాలి. మనం అక్కడ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. మరి ఇక్కడ నేను చీమని ఎందుకు పెట్టానంటే, చీమను చూసి మనం చాలా నేర్చుకోవాలి. అది ఒక క్రమశిక్షణగా ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది. అది దానికి ముందే తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటుంది, తన ఫుడ్ను కూడా ఇన్వెస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ దాన్ని చేసిన ఒక ఆ పుట్టలో కానీ, తను చేసిన పుట్టను తాను యూజ్ చేసుకోదు, అది పాములు యూజ్ చేసుకుంటాయి. ఇలాగా దాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఒక ఆ, మనిషికి కావలసిన డ్రీమ్స్ మరి లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, ఫుడ్, స్టడీ అండ్ ఫారెన్ ట్రిప్, బ్యాంక్ బ్యాలెన్స్, పేరెంట్స్ కేర్. మరి యాక్టివ్ ఇన్కమ్ లో ఇవన్నీ పాసిబుల్ అవుతాయా? మరొకసారి మిత్రులందరూ ఆలోచన చేయాలి. అదే బిజినెస్ లో అయితే, ప్యాసివ్ ఇన్కమ్ లో అయితే ఇవి అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సార్ నెక్స్ట్ లైన్. మరి నేను ఇప్పుడు పరిచయం చేయబోయే ఆ కంపెనీ ఏంటంటే, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్, వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఈ కంపెనీ వచ్చేసి మనకు జూన్ 2, 2004లో ఓపెన్ అయి జరగడం జరిగింది. అప్పుడు 2 బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే 2 ప్రొడక్ట్స్ తోని, 6 డిస్ట్రిబ్యూటర్లతోని 5 కోట్ల టర్నోవర్ చేసింది మన ఇండియాలో. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే 2024లో 6,000కు ప్లస్ ఆఫీసులు ఇవ్వడం ఉంది. అలాగే 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే 8,000 కోట్ల టర్నోవరు, సారీ 8,000 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అలాగే టర్నోవర్ వచ్చేసి 4,000 ప్లస్ల టర్నోవర్ జరుగుతుంది. మరి ఇప్పుడు మన ఇండియానే కాకుండా ఇంకా మిగతా 9 దేశాల్లో మన కంపెనీ అనేది నడుస్తుంది. మరి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇక్కడ మేనేజ్మెంట్ చూసుకుంటే ఇది మనది భారతదేశం కంపెనీ, మన సొంత భారతదేశం కంపెనీ. మరి కంపెనీలో మనకు వచ్చేసి మిస్టర్ గౌతమ్ రాడు గారు మనకు సిఇఓగా ఉన్నారు. కన్వర్బీర్ సార్ గారు మరియు దీపక్ సుద్ సార్ గారు, వీళ్ళు మనకు ఆహార దిశలు మన డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచిస్తూ ఈరోజు పేదవాడు ధనికుడు కావాలి, మన రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పెరగాలి, నిరుద్యోగ సమస్య పోవాలి, అలాగే ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా తన నిబంధనలపై స్వతంత్రంగా జీవించడానికి సహాయపడాలి, అలాగే ప్రపంచ స్థాయికి ఎదగడంలో మరియు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో బెంచ్ మార్క్ గా ఉండాలన్నది వారి సంకల్పం. అలాగే 2030 2030 వరకు దాదాపు 50 దేశాల్లో 64,000 కోట్ల టర్నోవర్ చేయబోతుంది మన కంపెనీ. మరొకసారి చూడండి మిత్రులారా, ఎంత చక్కటి కంపెనో. మరి ఇక్కడ చూసుకుంటే వరల్డ్ టాప్ 10 మోస్ట్ 2030లో మన కంపెనీ ఉండబోతుంది. మరి ఇప్పుడున్న 10 కంపెనీలో మనది ఒక కంపెనీగా, వెస్టేజ్ కంపెనీ మనది ఉంటుంది. మరి మిత్రులందరూ అర్థం చేసుకోవాలి ఎలాంటి కంపెనీలో మనం ఉన్నామో ఈ రోజు. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం భారతదేశంలోనే వెస్టేజ్ కంపెనీ అనేది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అది కూడా 2002 నుంచే మనకు ఇది ఫస్ట్ లో ఉంటుంది. మరి నా కంపెనీ గ్రోత్ వచ్చేసి, మనం అప్పుడు ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు 5 కోట్ల టర్నోవర్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 23 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. మరి చూడండి ఎంత గ్రోత్ ఉన్న కంపెనీ. మరి మీరు అందరు అర్థం చేసుకోండి, ఇంకా చిన్న చిన్నగా ఆలోచించకండి. మన వేస్టేజ్ కంపెనీలో మనకు వచ్చిన ఉండే ప్రొడక్ట్స్ 450 ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో కిరాణాకు సంబంధించిన సామాన్లు, అంటే మనకు జనరల్ గా ఇంట్లో ఆయిల్ కావచ్చు, మనకు టీ పొడి కావచ్చు,
అన్ని కూడా మనకు ఉంటాయి. అలాగే పర్సనల్ కేరు మరియు ఓరల్ కేరు. అలాగే ఇక్కడ వచ్చి మెయిన్ ఏంటంటే ఈ రోజు చాలా మంది లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట వాడే ఆ చెత్త ప్యాడ్ల వల్ల, స్టేఫీ కావచ్చు, విస్పర్ కావచ్చు, ఈ ప్యాడ్ల వల్ల వాడి తను ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ ఇవాళ చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. దయచేసి నా తెలుగింటి ఆడబిడ్డల ప్రతి ఒక్కరి ఇంట్లో మన డియోగార్డ్ కంపల్సరీ ఉండాలి. అది వాడుకోవడం వల్ల వారి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. అలాగే చూసుకుంటే స్కిన్ కేర్ ఫార్ములాస్, ఇలా చూసుకుంటూ పోతే వెస్టేజ్ లోనే అద్భుతమైన అమృతం లాంటి ప్రొడక్ట్స్ ఇవి. ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని నేను సజెస్ట్ చేస్తున్నాను, హెల్త్ సప్లిమెంట్స్. సో అలాగే చూసుకుంటే హై వేస్టేజ్ మనకు సర్పు, స్క్రబ్బు, ఆ ఫ్లోర్ క్లీనరు, ఇలా చాలా ఉంటాయండి. ఇవి కాకుండా మనకు అగ్రికల్చర్, ప్రతి ఒక్కరు కూడా ఇలా రైతును బతికిస్తేనే మనకు నోట్లోకి 5,000 వెళ్తాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. చూసుకుంటే ఇక్కడ వాటర్ ప్యూరిఫై అంటే చూడండి, చాలా మంది ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటర్ తోని. మనిషికి కావాల్సింది 80% వాటర్. మరి వాటర్ ఎంతమంది రోజుకు 5 నుంచి 6 లీటర్లు తీసుకుంటున్నారు? స్వచ్ఛమైన వాటర్ మన బాడీకి కావాల్సింది, కణానికి అందాల్సిన వాటర్ ఎంత ప్యూరిఫై గా మనం వాడుతున్నాం అనేది ఒకసారి మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. మన వాటర్ ప్యూరిఫై తోని న్యాచురల్ గా వస్తుంది, మీకు ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉంది. సో ఇక్కడ మనం బయటికి వెళ్తే మా వాటర్ ఇబ్బంది అవుతుందని మనకు సపరేట్ గా మగ్గు కూడా తయారు చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే వాతావరణం పొల్యూషన్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ ప్యూరిఫై యూజ్ చేయాలని నేను ఆ, ఆకాంక్షిస్తున్నాను. అలాగే చూసుకుంటే ఇక్కడ మ్యాచ్ డ్రైవ్ బండి ఇంజన్ ఆయిల్, ఒకవేళ మనకు రెగ్యులర్ గా వాడే ఆయిలే, దాంట్లోనే మనకి ఇది 30 ml అవుతుంది. 30 ml దాంట్లో పోసి చెక్ చేసి మనం ఇంజనాల్లో చేంజ్ చేసుకుంటే మనకు విత్ 1 వీక్ లో మీకు చేంజెస్ వస్తుంది. మరి ఇంత చక్కటి ప్రొడక్ట్స్ కి మరి చక్కగా సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క సర్టిఫికెట్స్ మనకు క్వాలిటీ సర్టిఫికెట్స్ కావచ్చు, ఎక్సలెన్స్ సర్టిఫికెట్ కావచ్చు, మన కంపెనీ గ్యారంటీ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇక్కడ అన్ని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో గ్లోబల్ దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ గ్లోబల్ లో వెస్టేజ్ కంపెనీ ర్యాంక్ వచ్చేసి 30వ ర్యాంక్ ఉంది. నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను, ఎందుకంటే నా ఇండియా 30వ స్థానంలో ఉందని నేను గర్వంగా చెప్పుకుంటాను. సార్ నెక్స్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లీగల్ గా సర్టిఫికేట్ ఇచ్చింది మనకు 2017లో. మరి మనది కంపెనీ వచ్చేసి అద్భుతంగా ఇప్పుడున్న ఆ, 10 దేశాల్లో రన్ అవుతుంది. ఇండియా, నేపాల్, యుఏఈ, దుబాయ్, బాచర్, ఆ, సౌదీ అరేబియా అండ్ బంగ్లాదేశ్, ఒమన్, థాయిలాండ్, గానా, ఇలా ప్రపంచ దేశాల్లో కూడా మనది జరగబోతుంది. మరి ఇవన్నిటికి గాను మనం చేయాల్సిన ఒక్కటే పని ఏంటంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఒక్క షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మన జీవితం బాగుపడుతుంది. మరి ఒక్కసారి చూసుకుంటే మన కంపెనీలో ఫ్రీ జాయినింగ్ ఉంటుంది. అది కూడా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే పాస్పోర్ట్, ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ నుంచి మనకు వచ్చే ఒక ఐడి ప్రూఫ్ తోని మనం లాగిన్ కావచ్చు. మిత్రులందరూ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ 6 డాక్యుమెంట్స్ ఉంటేనే మన కంపెనీలో మీరు ఐడి ఇవ్వండి సార్. ఒకటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సార్ ఒక్క నిమిషం, పాన్ కార్డు, పాస్బుక్, ఇలా మనకు అన్నీ ఉంటేనే, వాళ్ళకు నామినేషన్తో సహా అన్నీ ఉంటేనే మనకు చేయండి. అలాగే వాళ్ళకు యాప్ కూడా చూపించండి, మనకు ఇలా ఉంటుంది అని. మనకు ఎలా లాగిన్ కావాలి, ఎలా ఐడి, డిస్ట్రిబ్యూటర్ ఐడి కొట్టి మనం ఆ ఆ యాప్ ఎలా ఓపెన్ చేయాలనేది కూడా చక్కగా చూపించండి మిత్రులారా. సార్ నెక్స్ట్. సో మనం కిరాణా షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 10 రకాల ఇన్కమ్ వస్తుంది. ఒకటి, డైరెక్ట్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది, అది 10 నుంచి 20%. అలాగే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అలాగే బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 15% వస్తుంది. ట్రావెల్ ఫండ్ వచ్చేసి 3% వస్తుంది. కార్ ఫండ్ వచ్చేసి 5% వస్తుంది. హౌస్ ఫండ్ వచ్చేసి 3% వస్తుంది. అలాగే ఎల్ఎండి క్లబ్ బోనస్ వచ్చేసి 2% వస్తుంది. సో ఇవి ఎలా వస్తాయో ఒకసారి ముందుకు తెలుసుకుందాం. మరి మనం కిరాణా షాప్ చేంజ్ చేసినాం, మరి ఐడి తీసుకున్నాం, మరి మనం ఏం చేయాలి? జస్ట్ ఫాలో వెస్టేజ్ సిస్టమ్. నువ్వు సిస్టాన్ని ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఏమంటుంది? ఫస్ట్ నువ్వు డిస్కౌంట్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకో. చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? స్టోర్కి వెళ్ళాలి, మనం కన్జ్యూమ్ ద ప్రొడక్ట్.
నువ్వు ప్రోడక్ట్ తీసుకోవాలి. నువ్వు ప్రోడక్ట్ తీసుకొని వాడాలి. వాడితేనే నీకు తెలుస్తుంది. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే నువ్వు వాడితేనే ఇంకో నలుగురికి చెప్పు. ఇక్కడ నాకు అడ్వర్టైజ్మెంట్ లేదు. జస్ట్ మౌత్ టు మౌత్, నువ్వు మ్యాన్ టు మ్యాన్ నువ్వు చెప్పుకుంటేనే నా కంపెనీ ముందుకు వెళ్తుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం వెళ్ళి ఫస్ట్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీకు ప్రొడక్ట్స్ గురించి ఏమనిపించింది, సరే మంచిగా అనిపించింది అంటే నెక్స్ట్ షేర్ చేసుకో, షేర్ ద ప్రొడక్ట్. సో అలా చూసుకుంటే మనకు ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ఉంటుంది, మరియు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఉంటుంది. ఒక్కసారి ట్రెడిషనల్ మార్కెట్ గురించి చూసుకుందాం. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ షాప్ ఏముంటుంది, మన వెస్టేజ్ షాప్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కెమికల్ బేసిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎంఆర్పి మీద తీసుకోవాలి. నో ఫ్రీ ప్రొడక్ట్స్, నో గ్యారంటీ, నో క్వాలిటీ గ్యారంటీ, నో రిటర్న్ ప్రొడక్ట్స్, నో ఆఫర్స్, నో ఇన్కమ్, నో రాయాలిటీ, రివార్డ్స్. మరొకసారి చూసుకుంటే మన వెస్టేజ్ కంపెనీలో 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, 15% డిస్కౌంట్ వస్తుంది, 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్స్ వస్తుంది, గ్యారంటీ ఉంటుంది, మనీ బ్యాక్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది, 8 రకాల ఇన్కమ్ ఉంటుంది, కన్సెసివ్ ఆఫర్ ఉంటుంది, అలాగే హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. సో ఇక మన ట్రెడిషనల్ మార్కెట్లో చూసుకుంటే మనం ఒక వస్తువు కస్టమర్గా మనము 100% మనం తీసుకోవాల్సి వస్తుంది. మరి 100% అంటే ఒకసారి చూసుకుంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 30%కే తయారవుతుంది. ఆ 30%లో తను 10% చూసుకొని నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తాడు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ 10% చూసుకొని ఏజెంట్కి ఇస్తాడు. ఏజెంట్ కూడా 10% చూసుకొని హోల్సేలర్కి ఇస్తాడు. హోల్సేలర్ కూడా 10% చూసుకొని రిటైలర్కి ఇస్తాడు. మరి నా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఎంఆర్పి మీద 100% వస్తుంది. అదే కాకుండా ఇక్కడ అడిషనల్ గా మనకు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ అంటే సంతూర్ సోప్ చూడాలంటే మనకు టీవీలోనే కనబడుతుంది. మరి బయట ఎక్కడ కూడా ఎవరు సంతూర్ సోప్ వాడుకో అని ఎవరు కూడా మనకు సజెస్ట్ చేయరు. మరి టీవీలో చూసే మనము పోయి తెచ్చుకుంటాము. సో దానికి చూసినందుకు చెప్పినందుకు అతనికి ఒక 20%, మీరు ప్రతి సబ్బు మీద 20% తనకి వెళ్ళిపోతుంది. చూడండి మిత్రాల ఎంత ఆ పరిస్థితి ఉందో. మన చేతికి దగ్గరికి రావాలంటే వస్తువు నలుగురు చేతులు మారితేనే మన దగ్గరికి వస్తుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ 40% ప్లస్ 40% మధ్యవర్తులు ప్లస్ అడ్వర్టైజ్మెంట్ 20%. సో మన దగ్గరికి వచ్చేసరికి ఎంఆర్పి 100% వచ్చింది. సో అదే చూసుకుంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో కనుక చూసుకుంటే వెస్టేజ్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ మనం కస్టమర్గా కాదు డిస్ట్రిబ్యూటర్గా ఉంటాం. ఇక్కడ 60% మనకే ఇస్తానంటుంది. అది ఎలాగో మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే అద్భుతమైన ఒక ఆఫర్ ఉంటుంది, సిఎన్సి ఆఫరు. మరి ఇది చాలా మంది ఆఫర్ చేసుకోవాలంటే చాలా ఇంకా ముందు ఆడుతున్నారు. కానీ ఇది 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే 2 తారీఖు కనుక మనం ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు, వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. సో ఇక్కడ 100 పీవీ ఆఫర్ ఉంటుంది. సార్ ఒక్క నిమిషం. 100 పీవీ ఆఫర్ ఉంటుంది. అది మనం వరుసగా 4 నెలలు కొనుక్కుంటే 5వ నెలల 2500 వోచర్ వస్తుంది. అలాగే 60 పీవీ ఆఫర్ ఉంటుంది. 21 పెట్టి మనం 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల 1250 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మరొకసారి చూడండి మిత్రులారా, ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని మనకు కంపెనీ ఇస్తుంది. అలాగే మరి ట్రెడిషనల్ మార్కెట్లో ఇన్నేళ్ళు కొన్నారు, మరి మీకు ఏమన్నా వచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. సరే, ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది 5 నుంచి 16% మనకు ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనం కొనే ప్రతి వస్తువు మీద 32 రూపాయల చొప్పున ఒక పీవీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ పీవీ బీవీగా మారితే 18 రూపాయల చొప్పున దాని వాల్యూ ఉంటుంది. ఇక్కడ పీవీ ఇంటూ బీవీ ఇంటూ పర్సంటేజ్ అంటే ప్రస్తుతం నేను బ్రాంచ్ డైరెక్టర్లో ఉన్నాను, నేను ఒక 26 వందల పాయింట్స్ చేశాను ఇంటూ 18 రూపాయలు ఇంటూ 16%, నాకు వచ్చే ఇన్కము 7488 రూపాయలు నాకు వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే చూద్దాం. ఇక్కడ ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు మనల్ని డిస్ట్రిబ్యూటర్ గా పిలుస్తారు. 600 పీవీ నుంచి 2399 పీవీల వరకు 8% లో ఉంటాము, ఇక్కడ డైరెక్టర్ అని పిలుస్తారు. అలాగే 2400 పీవీ నుంచి 5499 పీవీల వరకు 12% అంటారు, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే 5500 పీవీలు కనుక పైన ఎబోవ్ చేస్తే నేను 16% ఉంటారు, ఇలా సీనియర్ డైరెక్టర్ గా ఉంటారు. మీరు అందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మనము ఒక 4000 పీవీ అయినప్పుడు మరి మీరు కనుక ఆ నెలలో కనుక ఒకటే నెలల 2001 పీవీ కనుక చేసుకుంటే మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. మరి ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా.
నెక్స్ట్ సార్, బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఏంటి? ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా ఒక లీడర్ గా మనం నిలబడాలి అంటే సిస్టమ్ లో ప్రతి ఒక్కరు కూడా 300 PV చేసుకోవాలి. మరి 300 PV గిన్ని పైసలు మేము ఎక్కడి నుంచి పెడతామంటే చేసుకోవచ్చు. మీరు 300 PV, మీరు ఒక 100 PV ఇంట్లో వాడుకొని 200 PV మనం ఫీల్డ్ మీద పోయినప్పుడు మనము తీసుకోవచ్చు. సో అట్లా కూడా మనకు కంపెనీ గ్రోత్ ఉంటుంది, మనం కూడా సక్సెస్ అవుతాము. సో ఇక్కడ మనము ఒక ఆరుగురిని తీసుకుంటే ఆరుగురు కూడా మనిషికి 300 PV చేసుకుంటే మనకు వచ్చే పీవీ వచ్చేసి టోటల్ 2100 PV వస్తుంది. సో 2100 PVకి గాను మనకు బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ రాదు, టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు. మరి మనకి ఎంత అయితే 2800 PV కనుక మనం చేసుకోగలిగితే ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15% పడుతుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% పడుతుంది. ఎప్పుడైతే మనం బ్రాంచ్ డైరెక్టర్ అనే లెవెల్ని అధిరోహిస్తామో అప్పుడు మన కంపెనీ షేర్ హోల్డర్ చేసుకుంటుంది. కంపెనీలో మనకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అనేది 1 lakh రూపీస్ ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. మరి ఇక్కడ తీసుకుంటాం బోనస్ 5,000 నుంచి 15,000 వరకు మనం ఇక్కడ బోనస్ తీసుకోవచ్చును. సరే, ఇక చూసుకుంటే సిల్వర్ డైరెక్టర్ అంటే మన కింద ఒక 10,000 ఇప్పిస్తూ ఒక వ్యక్తిని మనం తయారు చేసుకుంటే మనని సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఇక్కడనే చాలా మంది క్విట్ అయిపోతుంటారు. ఇక్కడ సైడ్ వాల్యూమ్ తోని ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేసినప్పుడు సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1800 ఒక పీవీ మనకు ఖచ్చితంగా మిగతా లైన్స్ నుంచి రావాలి. మరి ఇక్కడ మనం సిల్వర్ డైరెక్టర్ లో వచ్చేస్తే మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది ఒకసారి చూసుకుంటే ట్రావెల్ ఫండ్ 3% పడుతుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ 3% పడుతుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% పడుతుంది, మనకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే 15,000 నుంచి 35,000 వరకు కూడా మనము బోనస్ తీసుకోవచ్చును ఇది సిల్వర్ డైరెక్టర్ లో. సరే, ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ చూసుకుంటే గోల్డ్ డైరెక్టర్ లో కూడా సేమ్ మనం ఇక్కడ ఇద్దరిని కనుక 10,000 ఇప్పించే వ్యక్తులను మనం కింద తయారు చేసుకుంటే మనని గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మనకు సైడ్ వాల్యూ వచ్చేసి 1500 ఒక పాయింట్స్ కనుక మనకు సైడ్ వాల్యూ ఉండాలి. మనకు అలా ఉండడం వల్ల మన గోల్డ్ డైరెక్టర్ లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది 3%, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది, మనకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా 1 lakh ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ 25,000 నుంచి 55,000 వరకు మనం ఇన్కమ్ ఎర్న్ చేయవచ్చు. ఇక్కడ స్టార్ డైరెక్టర్ అంటే ఒక ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ చేసి వారికి 10,000 ఇప్పియగలిగితే మనని సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ సైడ్ వాల్యూ వచ్చేసి 1,001 PV మనం సైడ్ వాల్యూ చేసుకోవాలి. ఇది ఇలాగే 3 నెలలు ఖచ్చితంగా క్రైటీరియా మనము మనం చేసుకోవాలి. అలా ఉంటేనే మనకు కార్ ఫండ్ అనేది ఇక్కడ అచీవ్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకు సిల్వర్ డైరెక్టర్ లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ బోనస్ వస్తుంది 18%, అలాగే కార్ ఫండ్ వస్తుంది. మనము 10,000 నుంచి 80,000 వరకు కూడా మనం తీసుకోవచ్చు. అలాగే యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా 1 lakh వరకు మనకు ఇలా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే బోనస్ వచ్చేసి మనకు ఎర్న్ చేయొచ్చు 40,000 నుంచి 70,000 వరకు మనం ఎర్న్ చేయొచ్చు. చక్కగా కారు కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డైమండ్ డైరెక్టర్, ఇక్కడ నలుగురిని బ్రాంచ్ డైరెక్టర్ కనుక చేస్తే మనము డైమండ్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ సైడ్ వాల్యూ వచ్చేసి 501 PV కనుక మనం సైడ్ వాల్యూ చేసుకుంటే మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి అంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ బోనస్ వస్తుంది, ఓవర్ రైడింగ్ బోనస్, కార్ ఫండ్ వస్తుంది, అలాగే యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేసింది 2,50,000 మరి ఫ్రీగా మనకు కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే 40,000 నుంచి 80,000 వరకు ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్రౌన్ డైరెక్టర్ లో వచ్చేసి మనం ఆరుగురిని కనుక మంచి లీడర్స్ ని ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేసాం అనుకో అక్కడ మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి ట్రావెల్ ఫండ్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంటుంది హౌస్ ఫండ్. హౌస్ ఫండ్ కూడా వస్తుంది 3%. మనం ఇక్కడ 5,000 నుంచి 1 lakh వరకు హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా 2,50,000 మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ బోనస్ వచ్చేసి మనకు 60,000 నుంచి 1,50,000 వరకు కూడా మనం ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ నా డ్రీమ్ వచ్చేసి ఏంటంటే
30/11/2025 5 కోట్లతో ప్రశాంత్ నగర్ లో ఇల్లు కట్టాలి. ఇక్కడ నా ప్రక్కన డ్రీమ్ కూడా ఉంది. సో మన గ్రేట్ లీడరు రజనీకాంత్ రెడ్డి సార్ గారు ఇక్కడ 1,44,000 ఇన్కమ్ కూడా మనకి ఎర్న్ చేస్తున్నారు. మన కళ్ళ ముంగటే ఉన్నారు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక్కసారి మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ యూసిడి ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ 8 మందిని కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్లను కనుక చేస్తే మనని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లో ఆ, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది, అలాగే కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. ఇక్కడ చక్కటి ఒక ఎల్ఐటి క్లబ్ బోనస్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎల్ఐటి క్లబ్ బోనస్ కావాలంటే 2 లక్షల పీవీ కనుక 6 లైన్ల నుంచి మనం తీసుకుంటే మనకు ఎల్ఐటి క్లబ్ బోనస్ 2% వస్తుంది. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ 5 lakhs కి మనకు కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 80,000 నుంచి 4 లక్షల ప్లస్ తీసుకోవచ్చు. మా గ్రేట్ లీడర్ గురువు గారు మరి మూర్తి సార్ గారు ఇక్కడ మనకు 4 లక్షల ప్లస్ తీసుకుంటున్నారు. మరి ఒకసారి మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ డబల్ క్రౌన్ డైరెక్టర్ డియూసిడి ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే 10 మందిని కనుక మనము 10,000 ఇచ్చే వ్యక్తులను తయారు చేసుకుంటే మనల్ని ఇక్కడ డియూసిడి అంటారు. సో మనకు వచ్చే బెనిఫిట్ చూసుకుంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ఎల్ఐటి క్లబ్ బోనస్ కూడా వస్తుంది. ఇక్కడ మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా 5 lakhs ప్రొవైడ్ చేశారు కంపెనీ. ఇక్కడ మనకు బోనస్ తీసుకోవచ్చు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు. మా గ్రేట్ లీడర్ అండ్ హరీష్ కృష్ణ సార్ గారు ఇక్కడ మనకు 4,44,000 తీసుకుంటున్నాడు. మరి ఒకసారి మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇక్కడ చూసుకుంటే మనము 12 మందిని కనుక మనము బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉంచి వారికి 10,000 కనుక ఇప్పిస్తే మనని డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లో చూసుకుంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, అలాగే హౌస్ ఫండ్ కూడా వస్తుంది, ఎల్ఐటి క్లబ్ బోనస్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా మనకు 5 lakhs ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక చూసుకుంటే బోనస్ వచ్చేసి 3 లక్షల నుంచి 1 crore ప్లస్ తీసుకోవచ్చు. ఇక్కడ అద్భుతమైన ప్లాట్ఫారం ఇది. మరి మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ రాయల్టీ ఇన్కమ్ మరి ఇది చాలా అద్భుతమైన ఒక సిస్టమ్ అనొచ్చు. ఇక్కడ ఒక ఐడి తీసుకుంటే ఆ ఐడి నుంచి తను ఒక 60,000 ఎర్న్ చేస్తూ చనిపోయాడు అనుకోండి, తన ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి మాతి సార్ గారు ఇక్కడ 15 లక్షలు తీసుకుంటాను, తను ఎక్స్పైర్ అయిపోయారు. మరి మిత్రులారా ఇలాంటి కుటుంబం ఇప్పుడు మరి ఎలా ఉంది అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా మనకు 3 తరాల వరకు వాళ్ళ అబ్బాయికి కూడా వస్తుంది, వాళ్ళ అబ్బాయి నుంచి మళ్ళీ వాళ్ళ అబ్బాయి వరకు కూడా 3 జనరేషన్ 3 తరాల వరకు మనకి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇది ఇది చాలా గొప్ప అవకాశము మనకు. మన కుటుంబానికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పాండా సార్ గారు వాళ్ళు కూడా మరణించడం జరిగింది. అప్పుడు మరణించినప్పుడు 68,000 చిల్లర ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మగారు ఇప్పుడు 84,000 చిల్లర ఎర్న్ చేస్తున్నారు. మరొకసారి మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలి. ఇదన్నీ కొన్ని ఫేక్ గీక్ అని చాలా మంది ఇంకా అపోహలో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే టాప్ మోస్ట్ ఎంఎల్ఎం ఎర్నర్స్ 2024 ఇన్ ఆసియా. మన భారతదేశంలో చూడండి ఆసియా ఖండంలోనే మన ఇండియా నుంచి 2 వ్యక్తులు మరి ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. విరాజ్ పటేల్ 14,65,00,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. చూడండి మిత్రుల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఉన్న దమ్ము. మరి ఇంకా కూడా మీరు చిన్నగా చిన్నగా ఆలోచిస్తే మీరు చిన్నగానే ఉండిపోతారు. అలాగే రమేష్ చౌదరి చూడండి 4,23,23,00,000 మన ఇండియా అతనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. మరి మీరు ఇంకా కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మీద నమ్మకం రాకపోతే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా మార్చలేరు. మరి మిత్రులారా ఇంత చక్కటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన చేతిలో ఉండి కూడా మనం యూటిలైజ్ చేసుకోకపోతే మనం వ్యర్థం కూడా మనల్ని మనమే
కిచ్చపరుచుకున్నట్టు అవుతుంది మిత్రులారా. ఇప్పటికైనా దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి నిర్ణయాలు మంచిగా తీసుకోండి. గట్టిగా పట్టుకొని ముందడుగు వేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన వెస్టేజ్ కంపెనీ అంబాసిడర్స్ వీళ్ళు చూడండి 40+ ఎర్నర్స్ వీళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ చూడండి. ఇట్లాంటి ఫోటో మనది కూడా ఉండాలని నేను డ్రీమ్ పెట్టుకున్నాను. నా ఫోటో కూడా అంబాసిడర్ దాంట్లో ఉండాలి అన్న ఒక కళ అయితే నాకుంది. చూడండి వీళ్ళందరూ కూడా ఎంత చక్కటి రాయల్ గడుపుతున్నారు. మరి ఇక్కడ సార్ ఓకే సార్ మరి ఇక్కడ చూసుకుంటే మరి ఒక్కొక్కరు 10,000 10 లక్షలు చూసుకుంటే ఒక్కొక్కరు 14 లక్షలు 74 లక్షలు తీసుకుంటున్నారు. మరి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన సారు సోను సారు 32 లక్షలు తీసుకుంటున్నాడు. మరి ఒక్కసారి అర్థం చేసుకోండి మనకి ఇది ఇక్కడ సాధ్యం అవుతుంది. ఇక్కడ మనకు 100% ఇక్కడ మన సక్సెస్ అయిన లీడర్స్ మన తెలంగాణలో మన లోకల్లో మన దగ్గర ఉన్న లీడర్స్ ఒక్కసారి మనం చూద్దాము. నెక్స్ట్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా నుంచి సక్సెస్ అయిన లీడర్స్ చూడండి. ఒక్కొక్కరు 7,000 11,000 8,000 చిల్లర తీసుకుంటున్నారు. చెప్పండి. చూడండి మిత్రులారా ఒక్కొక్కరు 11,000 ఇక్కడ ఒక 6,000 మేడం జ్యోతి మేడం మనకు 6,000 తీసుకున్నారు. ఇక్కడ చాలా 27,000 చిల్లర 11,000 చిల్లర. మరి చూడండి మిత్రులారా ఎంత చక్కటి అద్భుతమైన అవకాశాలు మనకు ముంగట కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఏం పెద్ద పెద్ద జాబర్స్ కాదు, మామూలు మిడిల్ క్లాస్ వ్యక్తులు. ఒకరు 10,000 ఒకరు 3,000. ఇక్కడ చూసుకుంటే మేడం మనకు ఆ కౌశల్ మేడం గారు మనకు మంచి ఆ ఒక బాట లెక్క ఉన్నారు. మన ఈ మేడం చూసి కూడా మనం ముందడుగు వేయొచ్చు. మరి తను మిషన్ కుట్టుకుంటూ కూడా ఈరోజు ఒక కార్ తీసుకున్నారు, హౌస్ ఫండ్ కూడా తీసుకుంటున్నారు. అలాగే తను 60,000 చిల్లర మరి ఇన్కమ్ కూడా ఎర్న్ చేస్తున్నారు. ఇక చూడండి ఓకే సార్. ఇక చూడండి ఇక తను 56,000 చిల్లర తీసుకుంటున్నాడు మరి వెంకట్ సార్ గారు. ఇక మన సార్ దేవేందర్ సార్ రమేష్ సార్ గారు 51,000 తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి మనం ఇలా ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు చేతులు అన్ని బాగుండి కూడా మనం ముందడుగేయాలంటే వెనక ముందు ఆడుతున్నాము. తనకి హ్యాండిక్యాప్డ్ అయి ఉండి కూడా ఇలా మన కంపెనీ నుంచి 40 సారీ ₹1,00,000 ప్లస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. మనకు రంజిత్ సార్ గారు మనకు డిఎల్సిపి ఓపెన్ చేసిన రోజు హోమ్ ఓపెన్ చేసిన రోజు తను డైమండ్ డైరెక్టర్ రూమ్ లో కూర్చొని 10 ప్లాన్లు చెప్పి 10 ప్లాన్లు 10 ఐడీలు వేపించి 10 ప్రొడక్ట్స్ ఇప్పించాడు. చూడండి ఎంత టాలెంట్ పర్సన్. మరి మనం ఎట్లా ఆలోచిస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. నెక్స్ట్ సార్ ఇక చూసుకుంటే మనకు 8,000 చిల్లర ప్లస్ తీసుకుంటున్నారు ఈ సార్ గారు. మరి ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ సెక్టర్ లో చేసుకుంటూ కూడా 50,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు ఇక్కడ పోలీస్ సారు. మరి మమతా సార్ వాళ్ళు ఇక్కడ చూసుకుంటే మన సారు గారు మనకు 1,79,000 చిల్లర తీసుకుంటారు. ఈ సారు శ్రీకాకుళం. మరి మన పురుషోత్తం సార్ అందరికీ తెలుసు. సార్ ఈరోజు 80 80 lakhs తీసుకుంటున్నారు. మన మిత్రులారా మనం ఎలా ఆలోచిస్తున్నాం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ మన బీబీ మేడం గారు చూసుకోండి ఇప్పుడు 4 లక్షల ప్లస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక ఆటో డ్రైవరు లేదా 51,000 ప్లస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెడికల్ రిప్ గా తను 12 సంవత్సరాలు చేసినా గానీ దాంట్లో ఒక ₹1,00,000 కూడా చూడని వ్యక్తి మన వెస్టేజ్ సిస్టానికి వచ్చేసి 6 లక్షల ప్లస్ తీసుకుంటున్నారు. అలాగే కారు డ్రైవరు మరి చావు అంచుల వరకు పోయి తన పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో మళ్ళీ వెనక్కి వచ్చి ఈ రోజు 12 లక్షల ప్లస్ తీసుకుంటున్నాడు మన వెస్టేజ్ కంపెనీ నుంచి. మన మిత్రుడు అర్థం చేసుకోండి. అలాగే దేవేందర్ సార్ మెడికల్ షాప్ లో చేసుకుంటూ ఈ సిస్టాన్ని నమ్మి ఈ రోజు 79,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. అలాగే ఈ సార్ చూసి 10,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక చూడండి ఇక ఈ సార్ కూడా మనకు దాదాపు 32,000 చిల్లర ఇన్కమ్ తీసుకున్నాడు. అలాగే ఈ మేడం చూడండి 50,000 ఇన్కమ్ తీసుకుంటుంది. మరి మిత్రులారా వీళ్ళందరూ కూడా మన కళ్ళ ముంగడు సక్సెస్ అయినారు. ఇది నేను తీసుకునే ఇన్కమ్. ఇక్కడ నేను ₹9,337 నేను లాస్ట్ మంత్ లో తీసుకున్నాను. ఇక్కడ నేను ప్రతి నెల 300 పీవీకి క్లబ్ అచీవర్ గా ఉంటున్నాను.
మరి మీరు ఎట్లా ఉంటున్నారు అన్నది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మల్లేశం శ్రీనివాస్ సారు మరి ఇక్కడ తను అగ్రికల్చర్ చేసుకుంటూ కూడా మన సిస్టంలో మరి 60,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. మరి అలా బిఎడ్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా 60,000 ఇన్కమ్ వస్తలేదు. మరి చూడండి ఒక చదువు రాని వ్యక్తికి కూడా ఇలా వ్యవసాయం చేసుకునే వ్యక్తి ఈరోజు 60,000 తీసుకుంటున్నాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే మల్లయ్య సారు తనకు మా ఆ అమ్మగారికి నడుము నొప్పితో వచ్చారు. ఈరోజు వేలాది మందికి ఆ ఆదాయాన్ని ఇప్పిస్తున్నారు. అలాగే తను కూడా 68,000 ఇన్కమ్ తీసుకున్నారు. ఒక కారు కూడా తీసుకున్నారు. మరి మిత్రులారా మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక వ్యవసాయ రైతుకు సాధ్యమైంది మరి మీకెందుకు సాధ్యం కావట్లేదు? మరి ఇక్కడ చూసుకుంటే మన గ్రేట్ లీడరు సదానందం సార్ గారు తను చాలా రంగాల్లో వర్క్ చేసి కూడా ఏ రంగంలో తృప్తి చెందక మన వెస్టేజ్ కంపెనీలకు వచ్చి ఇక్కడ తను తృప్తి చెంది ఈ రోజు కారు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే తను 47,000 చిల్లర ఇన్కమ్ కూడా తీసుకోగలుగుతాడు. మరి మిత్రులారా మరి మీరు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ రజిత మేడం వచ్చేసి మన టీం నుంచే మరి ఈరోజు 67,000 చిల్లర ఇన్కమ్ తీసుకుంటుంది. మరి ఒక చక్కటి చదువు చదువుకొని కూడా తనకు ఎక్కడ తృప్తి లేకుండా ఇక్కడ మన సిస్టంలోకి వచ్చి తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మన గ్రేట్ లీడరు మరియు మా గురువు గారు రజనీకర్ రెడ్డి సార్ గారు మరి ఇక్కడ 1,44,000 ఒక సాఫ్ట్వేర్ రంగంలో చేసి తనకు ఆ, తృప్తి చెందక మరి మన వేస్టేజ్ కంపెనీ నుంచి ఇలా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక ఆశా మూర్తి అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మన గ్రేట్ లీడరు మరి నా గురువు మరి ఇక్కడ చూడండి 89,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. హౌస్ ఫండ్ తీసుకున్నాడు, కార్ ఫండ్ తీసుకున్నారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఆయనకు తృప్తి చెందని ఒక సెక్టార్లో ఉండి నేనేమి చేయలేకపోతున్నానని చాలా మంది జీవితాలకు నేను వెలుగునివ్వాలి, నా కుటుంబానికి నేను రక్షణ ఇవ్వాలనే ఒక సంకల్పంతో మన వెస్టేజ్ కంపెనీలోకి వచ్చారు. మరి ఈ రోజు మంచి చక్కటి ఇన్కమ్ తీసుకుంటూ చక్కగా చాలా మందికి ఆదాయం అయ్యారు. మరి ఇక్కడ చూసుకుంటే అబ్రామ్ సారు ఒక ఫెర్టిలైజర్ ఆఫీసర్ గా ఉండి మరి తనకు అందులో ఎలాంటి ఇన్కమ్ ఎర్న్ చేయలేకపోతున్నానన్న ఒక సంకల్పంతో మరి వెస్టేజ్ కంపెనీ ఇచ్చిన ఒక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ రోజు 74,000 చిల్లర తీసుకుంటున్నారు. మరి చూడండి మిత్రులారా ఎంత చక్కటి అవకాశం ఉన్నది. తను డ్రైవర్ గా చేస్తూ కూడా ఎన్నో రకాలుగా సంస్థలలో వర్క్ చేసి ఎక్కడ తృప్తి చెందలేదు. అదే మన వెస్టేజ్ లో నుంచి వచ్చారు. అప్పుడు వారికి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ మన గ్రేట్ లీడరు హరికృష్ణ సార్ గారు చూడండి 4,44,000 ఈ లక్షలు చెప్తా అంటే ఈ లక్షలు వస్తున్నాయా అని కూడా మీకు డౌట్ పడవచ్చు. కానీ మీకు ఇక్కడ ప్రూవ్ ఉన్నది, మీకు కళ్ళముగానే కనబడుతున్నాయి అన్ని కూడా. మిత్రులారా ఇకనైనా అర్థం చేసుకోండి. సార్ నెక్స్ట్ ఇక్కడ గ్రేట్ లీడర్ మన మూర్తి అండ్ కవిత గారు మరి ఇక్కడ చూడండి 4,12,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. మరి ఇక్కడైనా ఈ సారు 10th క్లాస్ లో తెలుగు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి చాలా రంగాల్లో మరి గోడలకు పోస్టర్లు అంటించే పరిస్థితి నుంచి ఈ రోజు తన పోస్టర్ గోడ మీద ఉండే పరిస్థితికి వచ్చాడు. మరి చూడండి మిత్రులారా ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది, కష్టపడకుంటే ఫలితం ఉండదు. అలాగే మనం సార్ని చూసి కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ తన కష్టాన్ని ఎలా ఉంటుందో అనేది కూడా మనం ఇక్కడ ప్రతిరోజు చూస్తుంటాము. మరి మిత్రులారా మీరెందుకు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు? ఇక్కడ చూసుకుంటే ఈ సారు గారు మనకు 10 లక్షల ప్లస్ తీసుకుంటున్నారు. మరి చూడండి ఇక్కడ అన్ని కూడా మనకు ఇవన్నీ ప్రూఫిట్ అయినాయి. ఇక్కడ మనము ఏది కూడా మనము ఏదో ఫేక్ చెప్పడానికి ఇవి పోస్టర్స్ పెట్టే కాదు. ప్రతి ఒక్కటి వాళ్ళు జీవితంలో ముందడుగు వేసిరు కాబట్టి అవుతుంది. ఇక్కడ మన గ్రేట్ లీడరు మరి మన గాడ్ ఫాదర్ అని కూడా చెప్పవచ్చు, మన బిగ్ బ్రదర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కార్ చెక్ వచ్చేసి 7 లక్షల ప్లస్. అలాగే దాదాపు ఇప్పుడు కంపెనీ వచ్చి 11 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. మరి మనకెందుకు సాధ్యమైతలేదు? సార్ ఒక కట్టెల మిల్లులో చేసుకొని ఒక వ్యక్తి గట్టిగా పట్టుకుంటే ఈ రోజు మరి కోట్లాది మంది జీవితాల్లో ఒక వెలుగు నింపిన ఒక ఆశ మూర్తి. మరి మరి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇక్కడ చూడండి ఇప్పటిదాకా నేను 14 కోట్లు అని చెప్పాను కదా. మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ నుంచే 1,60,00,000 తీసుకుంటున్న వ్యక్తి మన కంపెనీలో ఉన్నాడు. మరి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇక నెక్స్ట్ రాబోయే కాలంలో మనము
సిద్ధ సిద్ధార్థ సింగ్ సార్ గారు మరి వాళ్ళని కూడా బీట్ చేయబోతున్నాడు. చూడండి మిత్రులారా, ఇక్కడ మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ పెట్టిన ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థను రన్ చేస్తూ చాలా మందికి ఆదరవనిస్తున్నటువంటి ఆ మూర్తి మనకు గౌరవనీయులు అయినటువంటి సారు మనకు ఇప్పుడు ఆడికార్ అచీవర్ మరియు ఈ టీమ్ హెల్పింగ్ అండ్ ఫౌండర్ కి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఇస్తూ ప్రతి ఒక్కరికి గుండెల్లో చైతన్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ రంజిత్ కుమార్ సార్ గారికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు. అలాగే ఈ రోజు దాదాపు మన సెక్షన్ లో 327 మంది నా యొక్క ఈ సెక్షన్ ని విన్నందుకు. అలాగే ప్రతి ఒక్కరికి ఇది కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఆ బహుశా నేను కొంచెం టైం తీసుకున్నట్టు. సో థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నా భారతదేశం ఇలా పచ్చగా ఆ, మనం ఉంచుకోవాలని నేను భావిస్తున్నాను. అలాగే లాస్ట్ చిన్న కొటేషన్: ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతం ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. చూడండి మిత్రులారా, మన గౌతమ్ బాలి సార్ గారు ఏమంటారంటే, సోచనేకి హిమ్మత్తో కరో. నువ్వు సోచనేకి హిమ్మత్తో కరో కాబోయే, నువ్వు ఆలోచన అనేది చేయకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. మరి నువ్వు ఆలోచన చేసి ముందడుగయ్యి ముందుకు ఆ, వెళ్తేనే నీకు విజయం వస్తుంది. థ్యాంక్ యూ. సరే, ఇంతసేపు నా సెక్షన్ నిన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఇది నా సెక్షన్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా రాజమౌళి గారు? సార్ డ్రీమ్ సార్ డ్రీమ్ వచ్చేసి మన December 31 వరకల్లా మనము ఒక 1 lakh తీసుకుంటూ ఒక కార్కి అచీవర్ కావాలి. అలాగే నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి మనకు 2025 నవంబర్ వరకల్లా నేను 5 కోట్లతో ఇల్లు కట్టాలని ఒక సంకల్పం అయితే చేసుకున్నాను. అలాగే మన ఈ సంవత్సరం మనకు ఆ రజిత్ సారు మరియు ఉమాశంకర్ సార్లు ఇద్దరు కూడా విఎంసీఎం కావాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చెప్పారు. మాక్సిమం టెస్టిమోనీస్ చాలా బాగా కవర్ చేశారు, చాలా అందరికీ చూపించడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ప్రొఫెషన్ లో ఉంటూ మీరు దీనికి కూడా టైం ఇస్తున్నారు. డెఫినెట్ గా సార్ మీ యొక్క హెల్పింగ్ నేచర్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మీరు కూడా మంచి సక్సెస్ కావాలి, ఈవినింగ్ సెషన్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో స్క్రీన్ షేర్ చేసిన మధు గారు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 310+ మెంబర్స్ ఉన్నారండి. సో రాజమౌళి గారు బేసికల్ గా ఒక డాక్టర్ ప్రాక్టీషన్ చేస్తున్నారు. సో తను ఆ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈ బిజినెస్ కి టైం ఇస్తూ ఇవాళ ఎంత మంచి నాలెడ్జ్ ని మనకు నేర్చుకొని షేర్ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుందండి. అందరూ కొద్దిగా సీరియస్ గా కమిటెడ్ గా తీసుకుంటే అందరూ మంచి సక్సెస్ తీసుకోవచ్చు. మార్నింగ్ సెషన్స్ లో ఎంత మంచి నాలెడ్జ్ మనకు లీడర్స్ ఇస్తున్నారు. రెగ్యులర్ గా మీ టీమ్స్ తో మీరు అటెండ్ అవుతూ మీరు అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో నేను డైరెక్ట్ గా కాల్స్ తీసుకుంటాను. ఆల్రెడీ 650+ అయింది. సో మరి లేట్ అవ్వకుండా ఎవరికి కూడా. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మంచి సెషన్ ఈరోజు. చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. బిజినెస్ ప్లాన్ లో పర్ఫెక్షన్ గా ఆల్మోస్ట్ 46 minutes 46 నిమిషాలు మొత్తం కంప్లీట్ చేశారు. ఈవెన్ టెస్టిమోనియల్ అన్ని కూడా ఎవ్రీథింగ్. సో ఎవరైతే సెషన్ ని ఈరోజు విన్నారో డెఫినెట్ గా మనకి ఏం వచ్చో ఏం రాదా కాదు, నేర్చుకోవడానికి సిద్ధపడితే డెఫినెట్ గా మంచి విజయం వస్తుందనేది బాగా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అతి త్వరలోనే ఈవినింగ్ సెషన్ కి వచ్చి మినిమం 5 lakhs ఖర్చు తీసుకుని అర్హత ఉంది. డెఫినెట్ గా 100% తీసుకుంటారు. జాగ్రత్త ప్లాన్ చేయండి. ఆల్ ది బెస్ట్. మంచి టీం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పవర్ ఆఫ్ పొజిషన్ బాగుంది. మధు గారు కానీ అబ్రహం గారు కానీ రజనీ గారు కానీ మంచి మంచి పవర్ ఆఫ్ పొజిషన్ ఉంది. డెఫినెట్ గా రీచ్ అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఆల్మోస్ట్ 312 మంది ఉన్నారు. సో ఇలా రోజు మనం ఎందుకు అటెండ్ అవ్వాలి, ఏం చేయాలనేది ఒకటి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఒకప్పుడు స్కూల్లో, కాలేజీలో లేకపోతే ఇంకోటి కొంతమంది వ్యక్తులు మీరు చూసే ఉంటారు.
ఆ, 6 నెలలకో 3 నెలలకో సంవత్సరంకో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతారు. రెగ్యులర్గా ఎవరైతే 98% అటెండెన్స్ ఉంటుందో, 98% మ్యాక్సిమం టు మ్యాక్సిమం వాళ్ళ పర్సెంటేజ్ 60% రిజల్ట్తో క్వాలిఫై అవుతారు, పాస్ అవుతారు. సో రోజు అటెండ్ అవడం ద్వారా మన విద్యను మనం పెంచుకుంటాం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. రెండోది, మనం గెలవాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డూప్లికేషన్ అండి. మనం అటెండ్ అవుతూ మన టీం అటెండ్ చేయించాలి. సో ఈ రోజు నేను అటెండ్ అయ్యాను, నాతో పాటు కనీసం మీరు 2 3 అటెండ్ అవ్వాలి నెక్స్ట్ రోజు అనేది ఒక ఆలోచన మీరు తీసుకుంటే 100% మీరు గెలుస్తారు, సాధిస్తారు. సో దాన్ని ప్లాన్ చేయండి. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ కోరుకుంటూ, ఎస్ నెక్స్ట్ మనం నిన్న బూట్ క్యాంప్ కోసం మనం మాట్లాడుకుంటే లాస్ట్ 2 days బూట్ క్యాంప్ సూపర్ జరిగింది. ఓవరాల్ గా మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి 612 మెంబర్స్ 612 మంది అటెండ్ అయ్యారు. సో ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఫుడ్ కానీ లేకపోతే ఇంకోటి చిన్న చిన్న వస్తుంటాయి. సో వాటి గురించి కాదు, మన ఫోకస్ అంతా కూడా ఆ, మన ట్రైనింగ్స్ కోసం. సో నిన్న ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ జరిగింది, మన దీపక్ గారిది అవన్నీ కూడా జరిగింది. నిన్న మళ్ళీ మానస్ గారిది, తర్వాత మన టీం హెల్పింగ్ హ్యాండ్ నుంచి హరికృష్ణ గారి, శ్రవంతి గారిది అయింది, మూర్తి గారిది అయింది. సో సెన్సేషనల్ గా మనకి జరిగింది. సో ఇంకొక 1 2 days లో రెడీగా ఉండండి. వరంగల్లో స్టార్ట్ అవుతుంది బూట్ క్యాంప్, తర్వాత వైజాగ్, తర్వాత కోటప్పకొండ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మీ అందరి సపోర్ట్ తో జరుగుతున్నాయి. సో లీడర్స్ సీరియస్ గా కమిటెడ్ గా ప్లాన్ చేయండి, డెఫినెట్ గా 100% మనందరూ రాక్ చేద్దాం. సో తర్వాత ఎస్పెషలీ రాత్రి చందు, యువతాకన్ చందు గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తూ జస్ట్ 3.5 years చిన్న కుర్రాడు ఈ రోజు 4 లక్షల పైన తీసుకుంటున్నాడు. సో అదే ఇవన్నీ కూడా మనకు సాధ్యం అవుతాయి ఎప్పుడంటే మీటింగ్స్ అటెండ్ అయితే, కరెక్ట్ గా రెగ్యులర్ గా మనం కన్సిస్టెన్సీ వర్క్ చేస్తే. సో విద్య నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఆ విద్యను ఎవరికి ఇస్తున్నాము ఏంటనేది కూడా ఇంపార్టెంట్. ఒక ఆయుధాన్ని మనం రైట్ పర్సన్కి ఇవ్వాలి. సో రైట్ పర్సన్ ఇవ్వాలంటే మనం సెర్చ్ చేయాలి. సో అది ప్లాన్ చేయండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ, రాజమౌళి గారు అతి త్వరలో 5 lakhs ఇన్కమ్ తీసుకుని ఈశ్వరి కావాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, అమ్మా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సదానందం గారు. సార్ ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ రాజమౌళి సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గ్రేట్ సెషన్ సార్. వాస్తవానికి ప్రతిదీ కవర్ చేశారు. అదే విధంగా ఒక డాక్టర్ వృత్తిలో ఉండి మీరే చేస్తున్నప్పుడు ఇంకా కొద్దిగా మేము ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా మంది బిజీ బిజీ అంటా ఉంటారు. బిజీ అంటే పైకి పోయిన రోజే బిజీ అని అనాలి, బతుకున్నంత సేపు అయితే బిజీ అని అందని ఎప్పుడు సార్. మీరు ఒక చాలా బిజీ ఉండి నేను చూశాను లైవ్ లో కూడా. మీరు అంత డాక్టర్ వృత్తిలో కూడా ఉండి బిజినెస్ ను సీరియస్ గా టేకప్ చేసి మీరు బ్రాంచ్ నుండి ఇంత డ్రెస్ కోడ్ ఒక యూసిడి లెవెల్లో ఇంత పొద్దున రెడీ అయి చెప్తున్నారు సార్. ఇది కమిట్మెంట్ సార్. మీరు చెప్పిన దాంట్లో ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. ఆల్ ది బెస్ట్ సార్, మీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇలాగనే అప్పుడప్పుడు సెషన్స్ ఇవ్వండి సార్, కొందరు నేను నిద్ర పెట్టే వాళ్ళను లేపచ్చు. థ్యాంక్ యూ సార్, మీ డ్రీమ్ నెరవేరాలి. అదే విధంగా గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు ముత్యాల సదానందం. నేను మంచి డ్రీమ్ తో వెళ్తున్నాను. నన్ను నమ్ముకున్న వాళ్ళని గెలిపేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. రచిత గారు. సార్ అమ్మ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. రాయమ్మ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ప్లాటింగ్ ప్రజెంటేషన్ అయితే పర్ఫెక్ట్ చెప్పారు సార్. సో ఇందులో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే 3 తరాలు. ఇప్పుడు ఎవరైనా కానీ చేస్తున్నాం, మన కోసం మనం బ్రతకడం అయితే ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు, ఏదో ఒక వ్యవస్థలో బతకవచ్చు. కానీ మనం ఒకరం బతకడానికి ఈ వ్యవస్థకు రా సార్. మనం ఏంటంటే మనం నమ్మిన మన కుటుంబం మన 3 తరాలకి ఒక ఇన్కమ్ ఇప్పించాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి సో కష్టం ఉంటుంది. కష్టం ఉన్నా కానీ అది ఇష్టంగా చేస్తే మాత్రం 100% నెగ్గుతాం. ఇదైతే నాకు కరెక్ట్ అయింది సార్. మీరైతే హార్ట్ఫుల్గా 100% చేస్తున్నారు అనేసి నేనైతే గమనిస్తున్నా. ఈ రకంగా ముందుకెళ్ళాను సార్. 100% అందరం గెలిచి ఇస్తాం. మన తెలంగాణలో, మన వరంగల్లో మన పేరు మారుమ్రోగాలే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. రజిత గారు, థ్యాంక్ యూ. కవిత లక్ష్మణ్ గారు.